హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు 4 రకాల కృష్ణ జయంతి స్పెషల్స్ చూపిస్తున్నానండి. దీంట్లో మనం ఫస్ట్ చేసేది మధుర పేడ. ఇది చాలా ఈజీ అండి చేసుకోవడం. దీనికి మూడే ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. తప్పకుండా ఈ కృష్ణాష్టమికి మీరు ఈ స్వీట్ తప్పకుండా చేసి ఎంజాయ్ చేయండి. దీనికోసం మనం ముందుగా మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి, దాంతోనే ఈ స్వీట్ చేస్తున్నాం అనమాట ఇవాళ. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. సో మనం ముందుగా ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో 1 చెంచా నెయ్యి వేసుకుంటామండి. నెయ్యి వేసుకుని 1 కప్పు పాల పౌడరు. ఇది మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, పలాందని ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పాల పౌడర్ని వదలకుండా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. కొంచెం సేపు ఒక 5 నుంచి 6 నిమిషాలు అయిన తర్వాత ఈ పాల పౌడర్ కలర్ మొత్తం మారి ఇలా బ్రౌన్ కలర్ అవుతుందండి. బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం దీన్ని నిదానంగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం దీన్ని స్టవ్ ఆపేసి దీంట్లో మనం ఒక 3 నుంచి 4 చెంచాల పాలు పోయాలి. స్టవ్ ఆపేశాక మీరు పాలు పోయండి. ఆ వేడిలో అది సరిపోతుంది. మనకి ఇప్పుడు 3 నుంచి 4 చెంచాల వరకు పాలు పడతాయి అన్నమాట. సో ఇలా పాలు పోసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని ఇలా కలిపేసుకోండి. కలుపుకుంటే ఇది ఏమవుతుందంటే మనకి దగ్గర పడుతుంది. బాగా దగ్గర పడి ఇది ఇలాగా పేస్ట్ లాగా తయారవుతుంది. ఆ కలర్ చూడండి, చక్కగా బ్రౌన్ కలర్ ఎంత బాగుందో. సో ఇలాగైతే మనకి ఇది రెడీ అయిపోతుంది అనమాట. తర్వాత మనం దీనికోసం ముందుగా చక్కెరని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత చేత్తో దీన్ని ఇలా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోండి. మనం చక్కెరని మిక్సీకైనా వేసుకోవచ్చు, లేకపోతే క్యాస్టర్ షుగర్ అని దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చు. కానీ చక్కెర డైరెక్ట్గా అలాగే వేయకండి. సో మనం చక్కెర పౌడర్ ఒక 3 నుంచి 4 చెంచాల వరకు దీంట్లో పడుతుంది. వేసేసాక ఆల్రెడీ మిల్క్ పౌడర్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి మనకి చక్కెర ఒక 4 నుంచి 5 చెంచాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని వేసి బాగా కలిపేశాక మనకు కావలసిన షేప్లో దీన్ని పేడాలు చుట్టుకోవడమేనండి. ఇవి మనం కరెక్ట్గా ఈ షేపే అనేం లేదు, మనకు నచ్చిన షేప్లో మనం దీన్ని కరెక్ట్గా చుట్టేసుకుని రౌండ్స్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా షేప్ కూడా చేసుకోవచ్చు అనమాట. షేప్ చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత మనం షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఒకసారి ఇలా రోల్ చేసేస్తే మధుర పేడ రెడీ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మనం చూస్తున్నది బటర్ మురుకు. కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం కదా, సో మనం వెన్న వేసి మనం ఈ మురుకులు చేస్తున్నాం అనమాట. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా ఈజీ చేసుకోవడం. ఇవి బాగా మనకి 1 నుంచి 2 నెలలు నిలువ ఉంటాయి. ఇవి మనం డబ్బాలో వేసి పెట్టుకుంటే పిల్లలకు స్నాక్స్గా కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ బటర్ మురుకులు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో ఒక 2 చెంచాల మంచిపప్పులు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేసి కచ్చా పచ్చగా దంచేసుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసి మరొకసారి తిప్పుకోండి. దీంట్లో నుంచి మనం ఒక స్ట్రైనర్ పెట్టి దీంట్లో ఉన్న జ్యూస్ మొత్తం తీసేస్తే మనకి పచ్చిమిరపకాయల కారం దీంట్లో మనం ఈ మురుకుల్లో వేస్తున్నాం అన్నమాట. మీరు కావాలంటే ఎండు కారమైనా వేసుకోవచ్చు, కానీ కలర్ అయితే రెడ్ కలర్గా వస్తాయి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయల కారం వేసుకున్నాను. తర్వాత ఒక జల్లెడ తీసుకుని దాంట్లో 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పప్పుల పొడి దీంట్లో వేసుకొని బాగా జల్లించేసేయండి. దీంట్లో ఇలా చిన్న చిన్న ముక్కలు ఇవి ఉంటాయి కదా, అందుకని మనం జల్లించేసుకుంటే చక్కగా వస్తాయి మురుకులు. ఇప్పుడు దీంట్లో 2 నుంచి 3 చెంచాల వెన్న, కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న వేయాలి. తర్వాత దీంట్లో మనం నువ్వులు, తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, బాగా ఇంగువ, జీలకర్ర అన్నీ వేసి దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. ముందుగా మనం బటర్ వేసాం కదా, దీన్ని ఫస్ట్ పిండిలో ఇలా చేత్తో బాగా కలిపేసుకోండి. తర్వాతే నీళ్లు పోయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీన్ని మనం వేడి నీళ్ళతో కలుపుతామన్నమాట. చల్ల నీళ్లు వేసి పిండిని కలపకండి. బియ్యం పిండి కొంచెం మనకి ముద్దగా బాగా విరిగిపోకుండా రావాలంటే వేడి నీళ్ళతో కలిపితే ఇది మురుకులు బాగా చక్కగా వస్తాయన్నమాట. ఇలా నేను ఇవాళ స్టార్ నాజిల్ తీసుకున్నాను. స్టార్ నాజిల్ తీసుకుని మామూలుగా మనం మురుకుల అచ్చులో పిండిని మొత్తం నింపేసుకుని తర్వాత మనకి డైరెక్ట్గా పిండితే బిగినర్స్ కాకపోతే డైరెక్ట్గా నూనెలో పిండేసుకోవచ్చు, లేదంటే మనం ఇలా గరిటె మీద
ఇలా చక్కగా రోల్ చేసుకుని ముందే రెడీ చేసి పెట్టేసుకుంటే తర్వాత మనం నూనె కాగాక ఇది నూనెలో వేసేసి రెండు వైపులా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాల వరకు వీటిని ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైమే పడుతుంది, ఎందుకంటే బియ్యం పిండి కాబట్టి కొంచెం నిదానంగా వేగితే కలర్ రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని చక్కగా రెండు వైపులా కాల్చుకుని తీసుకుని డబ్బాలో వేసి ఎయిర్ కంటైనర్లో వేసి పెట్టుకున్నారంటే బటర్ మురుకులు రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మనం ఈ కృష్ణ జయంతికి తప్పకుండా చేసుకుని ట్రై చేయండి. సో తర్వాత మనం చూస్తున్నది ఏంటంటే అటుకులు. కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం కదా. సో మనం అటుకులు తప్పకుండా నైవేద్యం పెడతాం కాబట్టి నేను ఇవాళ మీకు అటుకుల పాయసం ఎలా చేయాలో చూపిస్తానండి. అటుకుల పాయసం చేసుకోవడం చాలా చాలా ఈజీ, అదే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా కడాయి వేడి చేసుకుని దాంట్లో 1 చెంచా నెయ్యి వేసుకోండి. ఒక చిన్న కప్పు అటుకులు తీసుకోండి. ఈ అటుకులు ఉడికాక చాలా ఎక్కువ అవుతాయి. మనకి ఈ చిన్న కప్పుతో తీసుకుంటే దాదాపుగా 5-6 మందికి పాయసం సరిపడా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ అటుకులు ఈ నేతిలో ఇలా బాగా వేయించుకోవాలి. కలర్ మారిపోకూడదు, కానీ ఇవ పువ్వుల్లాగా బాగా వైట్గా పెద్దవవుతాయి, అంతవరకు మనం వీటిని వేయించుకోవాలి. తర్వాత దీన్ని బాగా చల్లార్చుకుని దీన్ని మనం మిక్సీ జార్లో కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ వేసేయకండి, కొంచెం బరకగా వేసుకుంటే ఇవి మనకి అటుకులు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కడాయి వేడి చేసుకుని దాంట్లో మనం చేసుకున్న అటుకుల పౌడర్ వేసేసుకోండి. తర్వాత పాలు 2 కప్పులు వేసుకోండి. 1 కప్పు నీళ్లు వేసి ఈ అటుకుల మిశ్రమం ఈ పాలల్లో చక్కగా ఉడకాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఒక 2-3 నిమిషాలు మధ్యలో ఇలా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి. దీన్ని మనం కొంచెం సేపు అలా కలుపుతూ ఒక 5 నిమిషాల వరకు పడుతుంది. చక్కగా ఈ అటుకులన్నీ దీంట్లో పాలల్లో ఉడికిపోవాలన్నమాట. ఉడికిపోయాక మనం దీంట్లో క్యారమిల్ వేస్తాం. ఆ క్యారమిల్ ఎలా చేయాలో చూద్దాం. కడాయి వేడి చేసుకుని దాంట్లో ఒక 3 చెంచాల బ్రౌన్ షుగర్ వేసాను నేను ఇవాళ. నార్మల్ షుగర్ అయినా తీసుకోవచ్చు మీరు. ఇలా బ్రౌన్ షుగర్ని ఇలా కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి ఇలా లిక్విడ్ లాగా అయిపోతుంది అనమాట. సో ఇది మనం కలర్ మారకుండా నల్లగా అవ్వకుండా ముందే తీసేయండి. ఈ క్యారమిల్ రెడీ చేసుకుని మనం ముందుగా చేసి ఉడికించుకుంటున్నాం కదా అటుకుల పాయసం, దాంట్లో ఈ క్యారమిల్ వేస్తే మనకి చక్కటి రంగు వస్తుందన్నమాట పాయసానికి. ఇలా తెల్లగా లేకుండా లైట్ బ్రౌన్ కలర్లో వస్తుంది. సో మనం ఈ రెడీ చేసుకున్న క్యారమిల్ ఇప్పుడు ఈ అటుకులు కూడా బాగా ఉడికిపోయాయి, బాగా దగ్గర పడింది పాయసం. చూడండి, మనం ముందు చేసిన దానికి ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం ఈ క్యారమిల్ దీంట్లో వేసేద్దాం. క్యారమిల్ వేసేసాక మీరు స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి దీంట్లో మనం 1 కప్పు మిల్క్ మేడ్, 1 కప్పు చక్కెర వేసుకున్నాం. మీరు కావాలంటే చక్కెర బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లంతో కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. అప్పుడు ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వస్తుందన్నమాట ఈ పాయసం. సో మనం 1 కప్పు చక్కెర, 1 కప్పు మిల్క్ మేడ్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీరు కావాలంటే 1 కప్పు బెల్లం వేసుకోండి. ఇప్పుడు దీన్ని కలిపేసుకోండి. స్టవ్ ఆపేసాం మనం ఆల్రెడీ, ఎందుకంటే బెల్లం వేసినాక చక్కెర వేసినాక మనకి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత పాలు, మిల్క్ మేడ్, చక్కెర వేస్తామన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి దీంట్లో మనం చక్కగా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని చక్కగా నేతిలో దూరగా వేయించి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ పాయసం రెడీ చేసేసుకున్నాం కదా, దీంట్లో బాగా 1 స్పూన్ ఏలకుల పొడి అలా పైన చల్లేయండి. తర్వాత మనం ముందుగా వేయించుకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని దీని మీద వేసేసుకుని దేవుడికి నివేదించి మీరు కూడా ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మనం ఇవాళ లాస్ట్గా చూస్తున్న వంటకం రిబ్బన్ పకోడా అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, శనగపిండితో చేస్తారనమాట. ఇవి ఏంటంటే మనకి ఇవి చాలా రోజులు నిలవ ఉంటాయి. చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా, చాలా బాగుంటాయి. చేయడం అయితే చాలా చాలా ఈజీ అండి. ఇవి ఎలా చేయాలో మనం ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి. 1 కప్పు బియ్యం పిండికి 2 చెంచాల పప్పుల పొడి, అంటే మనం బటర్ మురుకుకి పప్పుల పొడి వేసుకున్నాం కదా, అదే పప్పుల పొడి దీంట్లో 2 చెంచాలు వేసుకోండి. 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల శనగపిండి, 2 స్పూన్ల పప్పుల పొడి దీంట్లో మనం వేసేసి జల్లెట్లో చక్కగా జల్లించేసుకోండి. జల్లించేసుకున్న తర్వాత మనం దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, తర్వాత ఇంగువ వేసుకోండి. దీంట్లో మనం ఒక 3 చెంచాల బాగా కాచిన నూనె వేసుకుంటున్నాం అనమాట. మనం మురుకులు వేయించడానికి నూనె రెడీ చేసుకుంటాం కదా, సో మనం దాంట్లో నుంచి ఒక 3 చెంచాల నూనె తీసి దీంట్లో వేడి నూనె పోయాలి. తర్వాత నీళ్లు పోసుకుని దీన్ని ముద్దగా
కలుపుకోవాలండి. మరీ గట్టిగా ఉండకూడదు ముద్ద, మరీ లూజ్గా ఉండకూడదు. ఇలా కొంచెం మన పూరీ పిండిలాగా కలిపేసుకుని పిండిని రెడీ చేసేసుకోండి. రిబ్బన్ కారాలు చేసేటప్పుడు ఎప్పుడు మనం నువ్వులు జీలకర్ర వేస్తే దీంట్లో అడ్డుపడతాయండి. మీకు కనుక ఇలా పల్చగా ఉంటే మీరు నువ్వులు జీలకర్ర అవన్నీ ఏమీ వేయకండి, డైరెక్ట్గా ఇలా చేసుకోండి. మీకు మీ రిబ్బన్ పకోడాల ప్లేట్ కొంచెం పెద్ద సైజు అయితే కనుక మీరు నువ్వులు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా నూనెలో పిండేయడమేనండి. పిండేశాక ఇవి ఎక్కువసేపు ఏం పట్టవు వేగడానికి. రెండు వేపులా తిప్పుతూ మంచిగా ఈ బుడగలన్నీ తగ్గిపోయే వరకు చక్కగా దీన్ని నూనెలో వేయించేసుకుని దీన్ని మనం రెడీ చేసేసుకోవడమే. ఈ రిబ్బన్ కారాలు పిల్లలకైతే చాలా నచ్చుతాయండి. ఈవినింగ్ స్నాక్స్కి మనం ఈ కృష్ణాష్టమికి ఇవి కూడా దేవుడికి పెట్టచ్చు. సో మీకు 4 రకాల వంటకాలు ఇవాళ నేను చూపించాను. 2 రకాల స్వీట్లు, 2 రకాల కారం చూపించాను. మీరైతే చక్కగా ఈ వంటలు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే చెప్పండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ మరిన్ని మంచి వీడియోలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటానండి. మీ విజీ.